మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ తారీఖు వచ్చి ఆగస్టు 22, 2025 శుక్రవారం ఫ్రెండ్స్. లేట్ అయిపోయింది ఈరోజు బాగా. రాత్రి ఇంటికి వెళ్ళేసరికి కూడా నాకు 11 దాటిపోయింది దగ్గర. మేము వీడియో టోటల్ వేసినప్పుడు మంగళగిరిలో ఆ మధ్యలో అయితే ఉన్నాను. అక్కడి నుంచి ఎంకరాయలు పడపోతే ఖాళీగానే వచ్చాను ఫ్రెండ్స్. తినేసి పడుకునేసరికి 12 అయిపోయింది రాత్రి. అందుకని పొద్దున్న లేట్ అయిపోయింది అనమాట. మనకు నిన్న నుంచి ఓలా అయితే పడింది, ఓనీ అయితే పడింది. మీకు చూపిస్తా డీటెయిల్స్. ఓకే, నిన్న ఎర్నింగ్ వీడియో చూసారు కదా. నిన్న ఎర్నింగ్ వీడియో పెట్టినప్పుడు ఇవాళ మార్నింగ్ ఒక ఇద్దరైతే అన్న ఫుల్ లెంత్ వీడియో పెట్టాను అని అంటున్నారు. బ్రదర్స్, ఫస్ట్ నుంచి నేను ఫుల్ లెంత్ వీడియోలో పెట్టాను చాలా వరకు. కానీ ఏం జరుగుతుందంటే ఫుల్ లెంత్ వీడియో పెట్టంటే ఓపికగా చివరిదాకా ఎవరు చూడట్లా. చివరిలో ఎర్నింగ్ ఎంత అయిందనేది అదొక్కటే చూస్తున్నారు. దానివల్ల ఏంటంటే నాకు ఎన్ని వీడియోలు తీసినా వాచ్ అవర్ అనేది పెరగట్లేదు. అందుకనే 20 నిమిషాలు 15 నిమిషాల నుంచి 5 నిమిషాలు కుదించాను అనమాట. కొన్ని రోజులు ఇలాగే పెడతాను చూడండి. వ్యూస్ పెరుగుతుంటే ఎక్కువ మెజారిటీ ఫుల్ లెంత్ వీడియోలు పెట్టండి అని ఎక్కువ మంది ఎవరైతే కామెంట్ చేస్తారో కామెంట్ చేసిన వాళ్ళని బట్టి అప్పుడు వీడియో లెంత్ అనేది పెంచుతాను అనమాట. ఇలాగైతే ఇలాగే వస్తాయి. 5 నిమిషాలు 6 నిమిషాలు లేకపోతే 7 నిమిషాల వీడియోలు అయితే వస్తాయి బ్రదర్స్. అందరూ గమనించగలరు. ఎందుకంటే చూద్దాం, మొన్నటిదాకా అలా పెట్టాం కదా, ఇప్పుడు ఇలా పెడితే షార్ట్ వీడియోలు కొంచెం లెంత్ తగ్గించి పెడితే కొంచెం ఫుల్ లెంత్ వాచ్ ఓవర్ వచ్చిద్దామని చూద్దామని చెప్పేసి నేను ఇంకా ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఒక 10 రోజులన్నా ఇలా చేసి తర్వాత అప్పుడు ఎక్కువ మెజారిటీ లాంగ్ లెంత్ వీడియోలు చేయమంటే అప్పుడు పెంచుతా వీడియో లెంత్. ఓకే, లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తాను. టైం వచ్చి 11:25 అయిందండి. మనకి ర్యాపిడో, ఓలా, ఊబర్ 3 ఆన్ చేసాం. మనకి ఓలాలోనే బోనీ అయింది. 166 రూపాయలు నక్కల రోడ్డుకి. ఇప్పుడే దింపాను విజయ్ టాకీస్ సెంటర్ దగ్గరికి. ఇదిగోండి 166 రూపాయలు వచ్చింది. 10.200 మీటర్ ఎంత వచ్చింది సంథింగ్. ఊబర్లో రేటు పెంచాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మినిమం 74 రూపాయల 80 పైసలు అయితే ఇస్తున్నాడు. 73 రూపాయల 80 పైసలు అయితే ఇస్తున్నాడు. సో దీనివల్ల రేటు పెంచడం వల్ల ఇంకా కస్టమర్లు అందరూ ఓలాకి, ర్యాపిడోకి, చిన్న బుకింగ్కి కన్వర్ట్ అయ్యారన్నమాట. ఊబర్లో చిన్న రైడ్స్ కూడా ఇంతకుముందు చిన్న 3 కిలోమీటర్ 59 రూపాయలు, లేకపోతే 2 కిలోమీటర్ 64 రూపాయలు వచ్చాయి కదా. ఆ రైడ్స్ అనేది రావట్లేదు, రేర్గా వస్తున్నాయి. అందరూ ఓలాకి షిఫ్ట్ అయిపోయారు. ఓలా కానీ ఊబర్లో, ర్యాపిడోలో కానీ వస్తున్నాయి. ఊబర్లో అసలు రావట్లేదు. సరే ఫ్రెండ్స్, చూపిస్తా. ఈరోజు దేవుడి దేవాళ్ళు అందరు టార్గెట్ పూర్తవాలని, అలాగే నా టార్గెట్ పూర్తవాలని, ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. మధ్యాహ్నానికి అప్డేట్ ఇస్తాం మనకి ఎంత ఉంది అమౌంట్ అనేది 2 కిరాయిలు అయితే బాగా డల్గా ఉన్నాయి ఈరోజు. మామూలుగానే శుక్రవారం, మంగళవారం డల్గా ఉంటాయి. మరి చూడాలి. సాయంత్రం వాటికి మన డ్యూటీ మనం చేయాలి కాబట్టి చూపిస్తా ఫ్రెండ్స్ సాయంత్రానికి ఎంత ఉంది అనేది. ఓకే. Why have you been avoiding me so much lately? Did I do something wrong, or was it maybe something I said? I'm going crazy thinking about it. Didn't do anything. Say you're sorry, darling. Say it's all your fault. Say you miss me and you wish that you answered my calls. Say you're not done falling. Say our love is hard. Say you're waiting for me, that you wanna press restart. గుడ్ ఈవినింగ్ బ్రదర్స్, అందరికీ. టైం వచ్చి 5-7 నిమిషాలు అయితే అయింది. ఈరోజు గట్టిగా దెబ్బేసింది.
ఫస్ట్ కిరాయి దింపిన కాంచి నాకు మెడ నొప్పి ఒకటే నొప్పి పుడతా ఉంది. నిన్న కొద్దిగా 13 గంటల 14 గంటల డ్యూటీ చేశాను కదా, అందువల్ల నాకు దెబ్బేసినట్టుందండి. బాగా మెడ నొప్పి వచ్చేస్తుంది. కిరాయిలు సరిగ్గా తోలలేదు, కిరాయిలు లేవు అసలుకి అంతగా, కానీ సరిగ్గా తోలలేదు. ఇదిగోండి ఊబర్లో ఒక 85 రూపాయలు రైడ్ వేసా, దానికి 20 రూపాయలు నిన్న ప్లాట్ఫామ్ ఛార్జీ మైనస్ చేశాడు. ర్యాపిడోలో వచ్చి 516 రూపాయలు అయితే అయింది మనకి ఇప్పటి వరకు. మంగళగిరిలో ఉన్న ఆల్ఫా దగ్గర. ఓలాలో వచ్చి 2 బుకింగ్లు వేసామండి. ఒకటి 141, ఇంకోటి 166 రూపాయలు. అది పరిస్థితి. మొత్తం మీద ఒక 800 కూడా అయిందో లేదో డౌటేనండి. అది పరిస్థితి. మెడ బాగా నొప్పి వచ్చేస్తుంది. నిన్న ఓవర్గా చేయడం వల్ల తేడా చేసిందండి. ఏదైనా కిరాయి పడితే వెళ్ళిపోతాను తొందరగానే. ఈరోజు బాగా నొప్పి వస్తుంది. అదండి పరిస్థితి. కిరాయిలు అయితే బాగా స్లోగా ఉన్నాయండి ఈరోజు. అది పరిస్థితి. ఇక్కడ నుంచి పడతాయో లేదు కూడా డౌటే. ఇక్కడికి వచ్చి కూడా చాలాసేపు అవుతుంది నేను. ఓకే, ఎక్కడ పడుతుందో చూద్దామండి. 4 hours later. టైం వచ్చేసి 9:52 అయిందండి. డ్యూటీ అయితే ఆపేశాను. పొద్దున 10 గంటలకు వచ్చానండి లైన్కి. 10 గంటలకు వస్తే మనకి 11 గంటలకి అలా బోనీ అయింది. ఇంటి దగ్గరలో ఉన్నానండి. ఇదిగోండి అంతా చీకటిగా కనపడుతుంది. పవర్ గ్రిడ్ దగ్గర అయితే ఉన్నాను. చూడండి, ఈ పక్కన ఏదో ఇల్లులాగా ఉంది. ఇది మెయిన్ రోడ్డు, వస్తున్నాయి వెహికల్స్ చూసారు కదండి. డ్యూటీ అయితే ఆపేశానండి. ఇంకా ఇందాకే వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మనకు ఉన్న కష్టాలకి వెళ్ళకపోయాను. మెడ నొప్పిగా ఉన్నా సరే ఏం చేస్తామండి, మరి నెలాఖరు వస్తుంది కదా, అందువల్ల ఉండాను. కానీ న్యాయం జరగలేదండి. టార్గెట్ అయితే అవ్వలేదు ఈరోజు. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి అమావాస్య అంట, రేపు మధ్యాహ్నం దాకా కూడా ఉందంట. అది పరిస్థితి. ఓలాలో 2 రైళ్ళు వేసామండి. 166 ఒకటి, 141. ఇంకా ర్యాపిడోలో వచ్చి 846 రూపాయలు అయితే అయిందండి. మొత్తం ఎన్ని రైడ్స్ అంటే 5 రైడ్లు అయితే వేసాము. 60 రూపాయలు ఒకటి, 266 ఒకటి, 341, 71, 101, మొత్తం 842 రూపాయలు అయితే అయింది. ఇంకా ఊబర్లో వచ్చి చాలా తక్కువైందండి. ఊబర్లో అసలు ఊబర్లో రైడ్స్ అనేది రాలే. నిన్న ఎక్కువ రేట్ ఇచ్చాడు, ఇవాళ తక్కువ రేట్ ఇచ్చాడండి. మొత్తం 4 రైడ్లు అయితే వేసాము ఇవాళ. 4 రైడ్లో ఇదిగోండి 94 రూపాయలు ఒకటి, 59 ఒకటి, 59 ఇంకోటి, 85 ఒకటి, అంతేనండి. ఇది పరిస్థితి. 278 రూపాయలు 4 రైళ్ళకి. ఇప్పుడు టోటల్ అయితే వేద్దామండి. ఓలాలో ఒక 166 ప్లస్ 141 2 బుకింగ్లు, ప్లస్ ర్యాపిడోలో వచ్చి 842 ప్లస్ ఊబర్లో వచ్చి 278. ఇదండి మనకు మొత్తం అయిన ఎర్నింగ్స్. 1427 రూపాయలు 12 గంటలు కష్టపడితే. ఇవాళ సాయంత్రం నుంచి కిరాయిల కోసం బుకింగ్లు పడతలేదని ఆఫ్లైన్ కిరాయి పడితేనే బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, అటు బస్టాండ్ వైపు, రైల్వే స్టేషన్ వైపు, వంటన్ వైపు మొత్తం తిరిగానండి. గ్యాస్ కూడా మనకు 300 అయితే అయింది. ఖాళీగా తిరిగా మామూలు కిరాయిలను పడతాయని అలాగా ఏం పడలేదండి. 300 గ్యాస్కి, ఆటో ఈఎంఐ, బండి మెయింటెనెన్స్ ఒక 500, మూడిట్లో ప్లాట్ఫామ్ ఛార్జీ 44, 10, 54. ఓలాలో 10, ఊబర్లో 20, ర్యాపిడోలో 24, 54 రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ అండి. ఇంకెప్పటిలానే మన ఖర్చు ఒక 100 రూపాయలు అండి. టిఫిన్కి అయితేనే ఉదయం సాయంత్రం టిఫిన్కి, టీ ఖర్చులకి 100 రూపాయలు తీసేసాం. 573 ఉంది ఇందాక. 573 మైనస్ 100 రూపాయలు తీసేస్తే ఇదండి మనకు మిగిలింది. 12 గంటలు కష్టపడితే 473 రూపాయలు అయితే మిగిలింది. ఆటో ఫీల్డ్ అంతేనండి. ఒక రోజు లేపిద్ది పైకి, ఒక రోజు పడుకోబెట్టేద్ది. నిన్న మనకు మంచిగా అయింది ఎర్నింగ్స్ అనుకుంటే ఈరోజు పడుకోబెట్టేసిందండి లైను. ఇంకోటండి, ఇది ఏంటంటే ఆటో ఫీల్డ్ గాలిపటం అండి. ఉంటే కిరాయిలు ఉంటాయి, లేకపోతే ఉండదు. నరకం చూపించేద్ది. ఎటు తిరిగినా కిరాయిలు పడవు. బుకింగ్ కోసం ఎదురు చూసి ఆ కష్టం అనేది తిరిగేవాడికే తెలుస్తుందండి. మరి వీడియోలు చూసే వాళ్ళకి అంత వస్తున్నాయి ఇంత వస్తున్నాయి అనుకుంటారు, కానీ ఏదైనా కష్టపడకుండా రూపాయి అనేది ఎవరికి రాదండి. ఎంత కష్టపడితే అంత డబ్బులు. కష్టపడకుండా ఏదీ రాదు ఈ రోజుల్లో. ఓకేనండి, మాకైతే ఆటో ఫీల్డ్లో చాలా కష్టం అండి. దిగిన వాళ్ళకే తెలుస్తుందండి. కొత్తలో బాగానే ఉంటుంది, అలవాటు అయిపోయింది, తెలుస్తుంది ఆటో ఫీల్డ్ కష్టాలు ఏంటి, బాధలు ఏంటి అనేది.
రేపటి నుంచి మీకు ఆటో డ్రైవర్ల కష్టాలు ఏంటి, బాధలు ఏంటి కూడా అన్నీ డ్రైవర్లతో ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఎలా ఉందనేది కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వీడియో చేస్తానండి రేపు. ఇదండి మనకి 12 గంటల సంపాదన. 12 గంటలు కష్టపడితే 473 రూపాయలు అయితే మిగిలింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారనేది కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా కొద్దిగా తెలుసుకోవాలి కదా ఏ ఊరు నుంచి చూస్తున్నారన్నది. ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, మరొక ఎర్నింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.